మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన ఘనమైన నామంలో నిండు హృదయంతో మీ అందరికీ వందనాలండి. దేవుని యొక్క మహాకృప మీకు తోడై ఉండునుగాక. ఎలా ఉన్నారు? దేవుని కృపలో మీరందరూ క్షేమమే కదా? సంతోషంగా ఉండండి. నమ్మదగిన దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. మనం కొద్ది రోజులుగా మగ్దలేనే మరియ గురించి మనం అలా ఉన్నామా? మన సంఘాలలో మగ్దలేనే మరియ లాంటి వారు ఎంతమంది ఉంటారు? లేక ఈ వర్తమానం వింటూ ఉండగా మేము అలా ఉన్నామా లేదా అంటూ మనల్ని మనం చూసుకునే క్రమంలో మగ్దలేనే మరియని గురించి చాలా అమూల్యమైనటువంటి విషయాలు ధ్యానం చేస్తున్నాం. ఈ రోజున అదే వరుసలో మరికొన్ని మాటలు మరియ గురించి మనం ఇలా చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 14 నుంచి కొన్ని మాటలు. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచియుండుట చూచాను, గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవనిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగగా, ఆమె ఆయన తోటమాలి అనుకుని, అయ్యా, నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తికొని పోదునని చెప్పాను. ప్రియులారా, ఎంత చక్కని మాటో కదా. నిన్నటి దినాన మనం ధ్యానం చేసినట్టు దేవదూతలు కనపడ్డారు. వారితో చక్కటి సంభాషణ. నువ్వు ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని అడిగితే, నా ప్రభువుని ఎవరో ఎత్తుకెళ్ళారండి అని చెప్పింది. ఆ మాటలు అయిపోయిన తర్వాత వెనక తట్టు తిరిగిందట. ఏంటి ఇప్పుడు దేవదూతలు కనపడ్డారు? దేవదూతలు కనపడటం అంటే సామాన్యం కాదు. సరే, ప్రభు కనపడకపోతే కనపడకపోయాళ్లే, దేవుని దూతలను చూశాను నేను అన్న ఆనందం ఏమి లేదేంటి ఆమెకి? అట్లాంటి ఆనందం ఏమీ లేదు. ఆమె కావాల్సింది దేవదూతలు కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. తేడా ఉంది కదా. ఈ రోజున మనకి యేసయ్య పోయినా పర్వాలా, ఎవరో కొంచెం మనుషులు, కాస్త అధికారులు, బంధువులు, చుట్టాలు, ఎవరో స్నేహితులు, లేదా పాస్టర్ గారే ప్రభు స్థానంలోనికి వచ్చేసి చాలు, మాకు చాలు, జరుగుతున్నాయి, చాలు, క్రమాలు జరుగుతున్నాయి, ప్రార్థనలు జరుగుతున్నాయి, అంతే. ప్రభు మిస్ అయ్యాడు, ఆయన్ని తెచ్చుకుందాం, ఆయన్ని కలిగి ఉందాం, ఇదేమీ లేదు. కానీ మరియ దేవదూతలను చూసింది, కానీ అలాగే చూస్తూ ఉండిపోలేదు, పోనీ ఆనందపడిపోలేదు. ఎందుకమ్మా నువ్వు ఏడుస్తున్నావని వాళ్ళు అడిగారు. వెనక్కి తిరిగిన తర్వాత ప్రభు కలిశాడు కదా, ఆమె తోటమాల అనుకుంటుంది మనం చదివిన వాక్యంలో. ఆయన కూడా అడిగాడు, అమ్మా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావని. అంటే ఏడుపు ఆపలేదు. ఎంత ఆశ్చర్యం! ఆపదండి. మగ్దలేనే మరియ ఏడుపు ఆపదు. ఎందుకంటే మరియకు కావలసింది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, దేవదూతలో మరొకళ్ళో కాదు. ఎవరు కనపడినా ఏం కనపడినా ఏడు పాపదు. ఎంత ఆసక్తితో చూడండి. ఈ రోజున ఈ మనుషుల మీద స్పృహ లేకుండా, అధికారుల మీద స్పృహ లేకుండా, ఎవరో మా పాస్టర్ గారు గొప్ప సేవకుడు అంటూ వారి మీదే మనసు పెట్టి, అంతరంగంలో కూడా వారే ఒక విగ్రహంగా మారిపోయి నువ్వు మార్చేసుకొని చూడండి. ఈ రోజున ఎంతమంది ఇలాంటి వాతావరణంలో వీరున్నారు, వారున్నారు, మైగారు ఉన్నారు, వీళ్ళే చాలు నాకు అంటూ అసలాయన పక్కకి వెళ్ళిపోతే ఎంత పెద్ద ప్రమాదం అది. మరియ దగ్గర అద్భుతమైన ఆ పాఠాన్ని మనం నేర్చుకుంటున్నాం. ఆసక్తి చూడండి, ఆ తపన చూడండి. నా ప్రభువే కావాలి నాకు, నా ప్రభువే కావాలి నాకు. ఎంత ఆసక్తి! వెనక తిరిగితే తోటమాలి అనుకుంది, ప్రభు కనపడ్డాడు. అమ్మా,
నువ్వెందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. అడిగితే ఆయన తోటమాలి అనుకొని, అయ్యా నా ప్రభు కోసం నేను ఏడుస్తున్నాను, ఆయన ఎక్కడైనా మీరు ఉంచితే ఒకసారి కొద్దిగా చెప్పండి అయ్యా, నేను ఆయన్ని ఎత్తుకొని వెళ్ళిపోతాను. ఎంత చక్కని మాట, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను. బా వీళ్ళారా చాలాసార్లు మనం ధ్యానిస్తూనే ఉంటాం. ఒక ఆడ మనిషి 33.5 సంవత్సరాల వయసు కలిగిన ఒక ఆజానుబాహుడైనటువంటి యేసు ప్రభు యొక్క దేహాన్ని, చనిపోయిన దేహాన్ని నలుగురు మోయాలి. ఆ దేహాన్నట ఒక్క మరియ ఎత్తుకొని వెళ్ళిపోతుందట. చూడండి అసలు ఆసక్తి చూడండి, ఆ తపన చూడండి, ఎలా మోస్తుంది. నేనేమన్నా ఆయన 2.5 సంవత్సరాల చిన్నపిల్లోడా, ఒక 3.5 సంవత్సరాల చిన్నపిల్లోడండి ఎట్టోగట్టు ఎత్తుకొని వెళ్ళిపోతాను అనుకోటానికి 33.5 సంవత్సరాలు వయసు కలిగినటువంటి ఒక ఆజానుబాహుడైనటువంటి వ్యక్తి చనిపోయి ఉన్నాడు ఆమె లెక్కలో. అందుకే ఎక్కడుంచారయ్యా మృతదేహాన్ని అడుగుతుంది. ఎత్తుకొని వెళ్ళిపోయిద్దట. బైబిల్ మోసేవాళ్ళే లేరు, బైబిల్ని ఎత్తుకునేవారే లేరండి. దేవుని వాక్యము దేవుడై ఉన్నాడు ఆయనని ఎంత బోధిస్తున్నా అసలు బైబిల్ పట్టుకొని మోసుకొని బైబిల్ తెరచి వాక్యాన్ని చూసి చదివేవారే లేరు, ధ్యానించేవారు లేరు. ప్రియబిడ్డ, ఎంత ఆశ్చర్యం, ఎంత విచిత్రం. సెల్ ఫోన్ ఒకటి తీసుకోవటం, రావటం, ఇక ఆ సెల్ ఫోన్లో ఏదో వాక్యం చూస్తున్నట్టు చూడటం, వాక్యమే చూస్తున్నారో వాట్సాపే చూస్తున్నారో దేవుడికే తెలియాలి. ఫుల్పీట్ దగ్గర నిలబడిన పాస్టర్ గారు అందరిని ఏం చూడగలడు? దగ్గరికి వెళ్ళి వాక్యమే చూస్తున్నారు అన్నట్టు. ఏంటి నాన్న నువ్వు ఆ ఫోన్ ఏంటి, తల్లి నువ్వు ఆ ఫోన్ ఏంటమ్మా, బైబిల్ గ్రంథం ఏది అని అడిగితే అలగటం, మందిరాలు మానేయటం. మన సంఘంలో ఎలాంటి వాళ్ళు ఉన్నారు? మగ్దలేని మరీ ఇలాంటి వాళ్ళు కాదే వీళ్ళందరూ. వీళ్ళారు అసలు మరీకి వీళ్ళకి ఏమైనా సంబంధం ఉందంటే అసలు బైబిల్ మోసేవాళ్ళే లేరు, బైబిల్ మోసేవాళ్ళే లేరు. ఎంత ఆశ్చర్యం. ప్రియబిడ్డ, ఈ రోజున యేసయ్యను ఎత్తుకుంటాను, మోసుకొని వెళ్ళిపోతాను నేను. ఎంత గొప్ప మాట అండి అది. ప్రియబిడ్డ, ప్రభువుని కలిగి ఉండటం, ప్రభువు మీద మనసు పెట్టుకోవటం, ఆయన్ని మోసుకుంటా తిరగటం, ఆయన వాక్యాన్ని మోస్తూ తిరగటం, ఆయన కొరకు సజీవ సాక్షిగా ఉండటం, యేసయ్యను కలిగి ఆయన సన్నిధిని కలిగి ఆయన్ని మోస్తూ వెళ్ళేటటువంటి అనుభవం ఎంత గొప్పదో కదా. ఈ మాటలన్నీ చదువుతుంటే మరియ యొక్క ఆసక్తి ఎంత అద్భుతం, ఆశ్చర్యం. ప్రియబిడ్డ, దేవుడు దేవుడని నీ గుండె కొట్టుకునే వాతావరణంలో ఇంత ఆసక్తి నీకుందా? మోసుకుంటూ వెళ్ళగలవా ప్రభువుని? ఒక్కసారి ఆగి నువ్వు ఆలోచన చెయ్యి. దేవదూతలు కాదు, ప్రభువే నాకు కావాలి అని ఏడుపు ఆపకుండా యేసయ్య కోసమే కన్నీరు పెట్టే అంతటి మనస్సు మరి ఉందా? ఇంతటి భక్తి నువ్వు కలిగి ఉన్నావా? ఒక్కసారి ఆగి ఆలోచించి సరిచేసుకో. ప్రభు కోసమే తపన పడు, ఆశపడు. తప్పనిసరిగా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుని కృప, ఆయన దీవెన నిండారులుగా మీ అందరికీ ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జాలి కలిగిన యేసు ప్రభువా, మీకు వందనాలు. విత్తబడిన చక్కని సందేశం మీ పిల్లలకు దీవెనకరంగా మీరు చేయండి. మిమ్మల్ని మోసుకునేవారిగా, ఎత్తుకునేవారిగా, మీ కొరకు సాక్షులుగా బ్రతికేవారిగా, భక్తి కలిగిన పిల్లలుగా తిరిగి నాయన ఏది కనపడ్డా, ఎవరు కనపడ్డా చాలు అనుకోకుండా మీకోసమే తపన పడేవారిగా, మగ్దలేని మరీలో ఉన్న ఈ అనుభవాలు మా అందరికీ దయచేయండి ఆయన. కృపగల మీ చేతుల్లో పెట్టుకుంటూ వాక్యం విన్న ప్రియులైన మీ పిల్లల్ని దీవించమని, ఆశీర్వదించమని, ఇలాంటి ఒక భక్తి స్థాయిలోనికి వచ్చి వర్ధిల్లే కృప ఇవ్వమని యేసయ్య నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీకు తోడై ఉండును గాక. కలుసుకుందాం ఉదయకాల మన్నాలో.